రెండు సినిమాతో ముడిపడినవి అయినప్పటికీ వాటిని కాపాడుకోవటంలో మాత్రం ఎంతో తేడా ఉంది. బాలీవుడ్ సినిమాలోని ఒక పాటకి గుర్తుగా ఉత్తరప్రదేశ్లో ఐకానిక్ నిర్మాణం చెయ్యగా, టాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో కనిపించిన ఒక చెట్టు నిర్లక్ష్యానికి గురై నేల కొరిగింది. చాలా రాష్ట్రాల్లో సినిమాలతో సంబంధం ఉన్న ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుకుంటారు. 300కు పైగా సినిమాల్లో కనిపించిన చెట్టును రక్షించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేయటం బాధాకరం. సినీ పరిశ్రమ సహా పర్యాటక శాఖ కుమారదేవంలోని సినిమా చెట్టును కాపాడే ప్రయత్నం చేయకపోవడంతో నేల కొరిగింది. అయితే ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రజలు చేసిన ప్రయత్నాన్ని గుర్తు చేసుకుని సిగ్గుపడాలి. 1966లో మేరా సాయా అనే హిందీ సినిమా విడుదలయ్యింది. అందులో సునీల్ దత్, సాధన జంటగా నటించారు. ఇందులో సాధన చేత ఒక పాటకు నృత్యం చేయించారు. ఆ పాటే జుంకా గిరారే. బరేలీకి బజారే మే. బరేలీలోని బజారులో జుంకీ పడిపోయిందని దీనికి అర్థం. ఆ పాట అప్పట్లో చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులో నటి సాధన అద్భుతమైన నృత్యాన్ని ప్రదర్శించారు. ఆ పాట ఎంత పాపులర్ అయ్యిందంటే అక్కడ జుంకాలు తయారు చేస్తారనే స్థాయికి చేరింది. తర్వాత జుంకీ, బరేలీ పర్యాయ పదాలుగా మారాయి. ఆ పాటలోని జుంకీ వలన తమ ఊరికి అంత పేరు వచ్చిందని, ఇందుకు కృతజ్ఞతగా ఏదైనా నిర్మాణం చేపట్టాలని భావించారు. ఆ ప్రాచుర్యానికి శాశ్వతత్వం కల్పించేందుకు ఊరి మధ్యలో జుంకీ విగ్రహం ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించారు. కానీ అవసరమైన నిధులు సమకూరటంలో జాప్యం వలన 2020 నాటికి ఆ ప్రతిపాదన సాకారమైంది. దాదాపు 5.5 దశాబ్దాల తర్వాత నెరవేరింది. నగరంలో ఎట్టకేలకు ఆ ఏడాది ఫిబ్రవరి 4న 14 అడుగుల జుంకీని రంగురంగుల రాళ్లతో అలంకరించి జాతీయ రహదారి 24లో ఫర్సాఖేరా ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 18 లక్షల రూపాయల వ్యయంతో 2 క్వింటాళ్లకు పైగా బరువున్న రంగురంగుల రాళ్లతో పొదిగిన జుంకీని స్తంభంపై ఏర్పాటు చేశారు. గాలిపటాలు ఎగరేసేందుకు వినియోగించే మంజూను తయారు చేసే నగరం అని కూడా పిలుచుకునే బరేలీలో జుంకీ ఏర్పాటు చేసిన ప్రాంతం పర్యాటక ప్రాంతంగా మారింది. సీన్ కట్ చేస్తే ఏపీలోని సినిమా చెట్టు కూడా 300 సినిమాల్లో కనిపించింది. అక్కడ సినిమా తీస్తే అది విజయవంతం అవుతుందనే దర్శకులు, సినీ నటులు సెంటిమెంట్. అంతగా సినీ పరిశ్రమతో అనుబంధం కలిగి సినిమా చెట్టుగా పేరు ఉందిన ఆ చెట్టు కూలిపోయేదాకా ఇతర ప్రాంతాల వారికి అంతగా తెలియని దుస్థితి. నేల కూలిన తరువాత ఆ చెట్టు గురించి ఎక్కువ మందికి తెలిసిందనవచ్చు. ప్రభుత్వం ఇటువంటి ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసి చరిత్రకు గుర్తుగా కాపాడాల్సి ఉంది.